మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. బ్రో జాబు ఇన్స్టా ఫేస్బుక్ మానస దోస హౌస్ ఏంటి దీని గురించి చెప్పమంటే? దాని గురించి అంటే నాకు ఈ వీడియో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చాలామంది ఫుడ్ గురించి ఇబ్బంది అంటారు. అంటే ఇబ్బంది అంటే చెప్పాను కదా, 2 days బయట తింటారు. ఒక రోజన్నా మన కారం మన టేస్ట్ అనేది తగలాలి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. అలా పుట్టిందే ఇది అని కాదు అసలు ఇది కాదు. నా ఆలోచన ఏంటంటే బీచ్ దగ్గరలో మంచి అథెంటిక్ పులిహోర, మన ఇది పొంగలి, ఇలా కొంచెం వైట్ రైస్, పప్పు, సాంబారు ఇది పెట్టాలనే డ్రీమ్ నాది. బట్ దానికోసం చాలా ట్రై చేశాను. కొన్ని రీజన్స్ వల్ల ఆపుకోవాల్సి వచ్చింది అది. సో అట్లీస్ట్ అమ్మోళ్ళు ఖాళీగా ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి వచ్చిందే అది స్టార్ట్ చేద్దామని. కొన్ని రీజన్స్ వల్ల అది ఆపాల్సి వచ్చింది. సో ఉన్న దాంట్లో ఏదన్నా మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుందిగా. చిన్నదే, అది చూస్తే అంతా ఒక 4 feet ఉంటుంది, లోపలికి ఒక 7 feet ఉంటుంది అంతే. ఏదో ఒకటి వాళ్ళు కొంచెం ఇన్కమ్ వాళ్ళకి కూడా జనరేట్ అయ్యిద్ది. దట్టు మనకి అసలు కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ లేదు, ఒక కోరిక అనేది ఉంది. దాన్ని సాధించాలనే ప్రయత్నంలో ఒక చిన్న స్టెప్ అంతే. ఆ స్టెప్ కూడా కాదు బ్రో, ఎందుకంటే ఊరుగానే ఊరు వచ్చావు, జాబ్ చేస్తూ సాధించావు. ఇప్పుడు ఒక డ్రీమ్, కొత్త డ్రీమ్, ఆ డ్రీమ్ లో స్టార్టింగ్ అడుగేసావు. ఆ అడుగు వేయటానికి చాలా కష్టపడ్డామని విన్నాను, ఎందుకంటే నీ ఫేస్బుక్ లో కూడా విన్నా. ఎలాంటి కష్టం అసలు? ఎలాంటి కష్టం అంటే బ్రో, మనకి స్టార్టింగ్ లో చాలా విమర్శలు. ఎవడన్నా ఒక రేంజ్కి వచ్చిన తర్వాత వాళ్ళని గుర్తిస్తాడు, కానీ ఒక 100కి ఉందంటే వాళ్ళని చూసి ఇది చేస్తారు. కానీ స్టార్టింగ్లో స్ట్రగుల్స్, ఈవెన్ తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ, ఈవెన్ మా ఫ్యామిలీలో మా ఓన్ బ్రదరే నీకెందుకు రాయి మొత్తం అని చెప్పేసి విమర్శించారు. నేను ఎక్కడా పట్టించుకోలేదు. తెలియదు, నాకు ఒక ప్యాషన్ ఉంది. నేను ఇందులో చెప్పాలంటే మనీ పెద్దగా ఏం ఉండదు చెప్పాలంటే. ఇన్స్టా రీల్స్ గురించి దీని గురించి పెద్దగా అసలు ఇన్స్టాలో ₹1 కూడా రాదు. సో దానికి డబ్బుల గురించి అని కాదు, ఒక ప్యాషన్ అనేది ఉంది. చెప్పాను కదా, షార్ట్ ఫిల్మ్కి వెళ్దాం అనే ఇంటెన్షన్తో స్టార్ట్ చేసి ఉన్నాను దీన్ని. సో చిన్నగా ఆ కోరిక చచ్చిపోయింది, పెరుగుతా ఉంది, ముందు బజ్జు వస్తుంది. సో ఇంకా స్టార్టింగ్లో ఆ విమర్శలు అనేవి చాలా. ఎక్కడన్నా ఇప్పుడు ఒక 5 ఫ్రెండ్స్ వెళ్తే ఒక ఏరియాకి వెళ్తే అందరూ దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నేను కెమెరా పట్టుకొని తిప్పుతా ఇలా ఉంటాను, ఈడేంద్రా ఇలా చాలా వచ్చినాయి. ఇంకొకటి నెగిటివ్ కామెంట్స్. సో మాకు తెలిసిలేరా దీని గురించి, మేము చాలా చూసాము. అక్కడ తాగితే ఓకే, ఇంట్లో వాళ్ళు జోలికి వెళ్తూ ఉంటారు, తిడతా ఉంటారు. సో ఇవన్నీ ఎదుర్కొని ఇలా వీడియో స్టార్ట్ చేయడం. ఇక్కడ వాళ్ళంటే ఆ ఏరియా తీసుకోవడానికి, ఆ ఏరియాలో పెట్టడానికి ఏమైనా ఇబ్బందులు ఏమైనా పడ్డావా? ఇప్పుడు పెట్టిందా? లేదు, చాలా సపోర్టివ్గా నాకు ఎటువంటి అసలు ఇబ్బంది లేదు. మన తెలుగు వాళ్ళ ద్వారానే అది స్టార్ట్ అయింది. అంటే హెల్ప్ చేశారు మన తెలుగు వాళ్ళు, ఇక్కడ ఉండే వాళ్ళే నైబర్స్ మన ఇంటి పక్కనే. నెక్స్ట్ వాళ్ళు కూడా మనకి చాలా సపోర్ట్ చేశారు. వీడి బయటోడు, వీడికి అంటే కొంతమంది అడిగారు, వేరే వాళ్ళు మనం అడిగిన తర్వాత దాన్నే వేరే వాళ్ళు అడిగారు. సో వాళ్ళు అటు కూడా ఇవ్వకుండా మనకి చాలా సపోర్ట్ చేశారు. అక్కడే వాళ్ళ నేచర్ అర్థం చేసుకోవచ్చు మనం. మన దగ్గర అయితే దోశ, ఇడ్లీ, అక్కడ ఏంటంటే బాగా ఎగ్ దోశ ఇష్టపడతారు. ప్రజెంట్ అయితే వాళ్ళిద్దరికి అమ్మ నానే కాబట్టి మనకు సరిపోయినంత కడుపు పట్టినంత తినాలి, అంతేగాని ఓవర్గా తిని దాన్ని వాంతింగ్ చేసుకోవడం కంటే అక్కడ చేయడానికి చాలా ఇదైతుంది. మనకి ఎక్స్పీరియన్స్ లేదు, ఈవెన్ అలా నెట్టుకుంటా వస్తున్నారు. ఫస్ట్ ఏదైనా మనం అడిగేస్తే గానీ అక్కడ ఏంటనేది తెలియదు కదా. ప్రజెంట్ అయితే వాళ్ళిద్దరూ చేసుకోవడానికి ఆఫ్టర్నూన్ వరకు, మార్నింగ్ 7 నుంచి 1 వరకు ఉంటుంది. ఇంకా అలా తినేసి అలా జాబ్ కి వెళ్ళిపోతా ఉంటాడు డైలీ. ఒక మంచి సండే సాటర్డేలో నేను కూడా వాళ్ళతోనే ఉంటాను ఆఫ్టర్నూన్ వరకు. వాళ్ళకి హెల్ప్ చేస్తా, లేకపోతే ఏమన్నా ప్రిపేర్ ఏదైనా ఇప్పుడు ఆమె కంటిన్యూగా నించొని వేయాలంటే కష్టం, నేను కూడా హెల్ప్ చేస్తాను. మరి నాకు అక్కడ అలాంటిది ఏం లేదు బ్రో. ఎలా ఉంటుంది అంటే చిన్నప్పటి నుంచి మనం 0 నుంచి వచ్చిన వాళ్ళం. ఈవెన్ డిగ్రీ వరకు ప్రతి సండే సాటర్డేస్ సిమెంట్ పని, మా నాన్న సిమెంట్ పని చేస్తూ ఉంటాడు, మేస్త్రి. అతని దగ్గరికి వెళ్తే ఎక్కడ పని చెప్పడని, నాకు వేరే వాళ్ళు వచ్చిన వాళ్ళు చదువుతాడని బయట వాళ్ళకి బయట రోడ్డు మీద నిలబడితే తీసుకుని వెళ్తారు. 8th క్లాస్ నుంచి స్టార్ట్ చేసాం. డిగ్రీ వరకు నా ఫీజు నేనే కట్టుకునేవాడిని, ఇదే చేసుకునేవాడిని. కష్టపడ్డా కాబట్టి
ఇక్కడ అంత ఇష్టంగా జనాలు నిన్ను యాక్సెప్ట్ చేసి ఇంత స్థాయికి తీసుకురావడం జరిగింది. బ్రో గోవాలో ఏ డ్రింక్ బాగా ఫేమస్? డ్రింక్ ఫేమస్ అంటే అన్నీ బాగానే ఉంటాయి బ్రో, రేట్లు తక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే అందరు టేస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మన ఒరిజినల్ ఇది ఉంటుంది, కాజు ఫెన్నీ అని ఉంటుంది. దానికి మొత్తం 3 ఉంటాయి, నీరు, ఫెన్నీ, ఓరాక్ అని చెప్పేసి దాని ఒక స్టేజెస్ ఉంటాయి 3. అలా ఇది కూడా ఎలా ఉంటుందంటే మన వైపు నాటుసారా దొరికింది కదా అలానే ఉంటుంది. చాలా టేస్ట్ బాగుంటుంది. మా ఫ్రూట్ అయితే నేను తాగాను, బాగుంటుంది. దాని నుంచి వచ్చే ఇదైతే అది చాలా చీప్ చెప్పాలంటే, దాన్ని టేస్ట్ చేస్తే ఆరోగ్యం కూడా చాలా మంచిది అని చెప్పేసి ఇక్కడ జెండర్తో సంబంధం లేకుండా అందరు తీసుకుంటారు మ్యాక్సిమం. సో అదైతే అంటే మనీ పరంగానే కాదు, చాలా తక్కువ అది, బట్ హెల్త్ పరంగా బాగుంటుంది అని చెప్పేసి నేను విన్నాను. నీకు నచ్చిన 5 ప్లేసుల గురించి చెప్పాలి అంటే గోవాలో ఏం చెప్తావు? నాకు పర్సనల్గా నచ్చింది అయితే రీస్ మోగోస్ ఫోర్ట్, నెక్స్ట్ అగోడా ఫోర్ట్, నెక్స్ట్ మన దూద్ సాగర్. అది తప్పకుండా చేయాలి, వర్షాకాలం చేస్తే ఇంకా బాగుంటుంది దూద్ సాగర్. నెక్స్ట్ మన లోవర్ అగోడా ఫోర్ట్ ఉంటుంది ఇది. నెక్స్ట్ డోనోబాలో ఇక్కడ, అది కూడా చాలా బాగుంటుంది పంజిమ్ దగ్గరలో. సో మెనీ పంజిమ్ వస్తే సరౌండింగ్లో చాలా ఉన్నాయి, లైక్ ఓల్డ్ గోవా చర్చ్ కానీ, మ్యూజియం కానీ, హిస్టరీ గురించి ఉంటుంది అక్కడ మొత్తం. సో ఇవన్నీ నాకు బాగా ఇష్టం. బ్రో గోవాని ఒక ముక్కలో వర్ణించమంటే ఏం వర్ణిస్తావు? ఒక ముక్కలో అంతా మాత్రం హెవెన్ బ్రో ఇది. బీచెస్, పబ్స్, వాటర్ ఫాల్స్, మెనీ వాటర్ యాక్టివిటీస్, అలానే ఇంకొక అదర్ సైడ్ గోవా కల్చర్, ఫెస్టివల్స్ గురించి చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. ఈ మొత్తం చూడాలంటే ఒక హెవెన్ అని చెప్పొచ్చు ఒక మాటలో చెప్పాలంటే. ఓకే, మా ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఎస్, రీసెంట్గా ఈ 4 months నుంచి స్టార్ట్ చేశారు. చాలా నేను చూస్తూ ఉన్నాను, ఎవ్రీడే గోవా గురించి సంథింగ్ అప్డేట్ ఇస్తూ ఉన్నారు. పర్సనల్గా ఇంత ఎఫర్ట్స్ పెట్టి చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలంటే. ఈవెన్ నేను ఇక్కడ ఉంటున్నాను, నాకు తెలియని కూడా చాలా తెలియజేస్తూ ఉన్నారు. సో మీ ఎఫర్ట్స్కి హ్యాట్స్ ఆఫ్. అండ్ నన్ను గుర్తించినందుకు, ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళలో నన్ను కూడా ఒకటి గుర్తించినందుకు పర్సనల్గా నాకైతే చాలు దీనికి అని చెప్పేసి, నేను పడిన కష్టానికి మీరు ఇలా పిలిచినందుకు చాలా థ్యాంక్స్ బ్రో. యాక్చువల్గా మీరు మాకు థ్యాంక్స్ చెప్పడం కాదు, మేము మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మేము రాకముందు నుంచి ఇక్కడ మంచి ఇన్ఫర్మేషన్ నువ్వు చెప్తున్నందుకు థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ యువర్ ఫ్యూచర్ అండ్ నీ కెరీర్ కూడా. నువ్వు ఏ డ్రీమ్ పెట్టుకుంటున్నావో అవన్నీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, అవన్నీ సాధించాలి. అంతవరకు స్టేట్ యూన్ తెలుగు 7 గోవా ఛానల్. కెమెరామెన్ ప్రవీణ్తో ఆదిత్య సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. హాయ్ మామ, వెల్కమ్ టు తెలుగు 70mm గోవా. గోవాలో తెలుగు వీడియోస్ గురించి ఎవ్రీథింగ్ మీకు ఇంచ్ టు ఇంచ్ అప్డేట్ గురించి కావాలంటే మన తెలుగు 70mm గోవాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి. నా కోసం మన ఫాలోవర్స్ అందరూ గోవా అప్డేట్స్ గురించి అండ్ ఎవ్రీథింగ్, మీకు ఫుడ్ అంటే ఏంది, బీచెస్ గురించి అండ్ ఇక్కడ జరిగే ఫెస్టివల్స్ గురించి ఎవ్రీథింగ్ మనం ఇందులో అయితే అప్డేట్ ఇస్తాము. ఒక సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.